ఈ భాగ్యము చాలు. మక్కువైన వాడు మక్కువైన వాడు మనసున్న మగరేడు పతిగదుల నాలు వరము కానే సతికి దైవమెవరు పతిరాగయలోన సతికి దైవమెవరు పతిరాగయలోన ఎదురు గుడిగా చేసి స్వామి నా ఎదను గుడిగా చేసి ఏయుకొందు ఇది కాలమంత సత్యమో కాలనలేని సత్యము.
కాళీ, ఈ విషయము తెలుసు. ఈ విషయమును కాలమే వెల్లడించే వరకు నేను మౌనం మోహించవలేదు. అంతేగా నా మనసుకు నచ్చిన మాట అంటే. దేవి, ఇది తలవంచు సందర్భమా? మాతృత్వ గర్వమును ప్రకటించు సమయముగా. స్త్రీలకు సిగ్గు సహజం కదా. సహజమే కాదు, అందము కూడా. ఆ దేవి, గర్భవతులకు వాంఛలు సహజమట. నెలలో నిండు కొలది పుట్టింటిపై మమకారం హెచ్చునట. బానిసత్వము మెడపై మోపిన పుట్టినింటిపై మమకారం ఏమాత్రము లేదు. నాకు క్షణమున హృదయమే నెట్టి నిలచియున్నట్టి ప్రాంతమే ఆలయం. దివ్యమగు వేడు రూపమే దేవ ప్రతిమ. భార్య ప్రేమ పొందిన భర్త జన్మగదా ధన్యము. పచ్చి మామిడి లేచింత ఫలములందు మట్టి మీదను పుట్టి మాట మీద గర్భవతి పడతికి కాంక్షగలు అతి వాంఛలు దీర్ప నా అభిమతము. మీరు ప్రేమతో ఇచ్చినా నేను కాదనగలనా? ఈ విషయం దేవయాన్ని సందేహించనా? లేదు, ఇంకా నువ్వు గమనింపలేమ్మా. గమనింపకపోతే ఉత్తమం. బాగు బాగు, వివాహములు దాచినంత సులభం అనుకుంటురా గర్భములు దాచుట. అది నిజము. ఆమెకి ఏదైనా కనులు ఎదురు తిరగవలసిందా? మనవలసిన దాని ఈ గర్భములకు కారణం ఎవరు అని ఆమె నన్ను ప్రశ్నించిన నేను ఏమని సమాధానం ఇవ్వగలను? ప్రశ్నించిన అదే కదా సందేహం. తమకు శుభవార్త తెలిపి సమరము చేయ సంకల్పించిన. శుభవార్త ఏమది మహారాజా? కానీ అది ప్రమాద కంటికను మోహించునేమో. ప్రమాదమా? ఏమది మహారాజా? శర్మిస్థానాన్ని తండ్రి చేయబోదు. ఇది నిజముగా శుభకరమైన శుభవార్త. శుభవార్తే, కానీ ఈ శుభవార్త దేవయానికి తెలిసి ఆ ప్రమాదము ప్రమోదమగుటెట్లు. ప్రమాదము ప్రమోదమగుటెట్లు. శిశుజనం వరకు శర్మిష్టం దాచిన అది పక్షమా? మంత్రాంగం నాకు లొంగనే ఉన్నది మహారాజా. మీకు శుభవార్త. ఏమిటో దేవి? మీ వంశము వృద్ధి అగుచి. అదేమి మాట్లాడుతున్నారు? ఆనందమున మాట రాకున్నది. ఈ సంతోష సమయంలో నాకేమి కానుకని? నీవేమి కోరినానో అదే. ఆ దేవి, నీవు కూడా అయినా మరెవరైనా మహారాణి, నేను అట్టి వార్తనే తెలిపితే మహారాజు దాన్నే ప్రస్తావించున్నాను. అవును దేవి, దానినే ప్రస్తావించాను.
అదియా మిత్రులిద్దరూ ఏకకాలంలో తండ్రి రగుచున్నారు. ఇది నిజముగా శుభదినమే స్వామి. మరి ఇట్టి వార్తను నగరం చాటిపోమంటారా మహారాణి? తమదే ఆలస్యము సాధింపుడు అభిష్టం నెరవేరినది. చిత్తము. దేవి, ఇంతకు నీ కోరిక తెలుపనే లేదు. ప్రభు, ప్రశాంతమైన ఆశ్రమంలో ప్రకృతి స్వయోగములను ఆస్వాదించు బిడ్డలు ప్రసవించవలనని ఆరాటపడుతున్నాను. మొత్తైన దేవి వియోగము తాత్కాలికమే కదా. నేను భరింపలేను. అయినా కోరిక కాదుందిరా. నిన్ను విడిచి ఉండటం నాకు మనస్సు దాటున్నది. అయినా నాతో వద్దురా ఏమి? అవును దేవి, నేను నీ వెంట అప్పుడు అది ఆశ్రమము కాదు, మరలా అంతఃపురమే. భటులు పరిచారికలు ఆశ్రమవాసనకు భంగం ఏర్పడును. నిజమే దేవి, నీవు లేకున్నా ఎంత ప్రమాణం నా మంచి చెడ్డ ఎవరు చూస్తారు? అదియా మీ సందేహం. ఎవరక్కడ నా మాటగా శర్మిస్తాను తీసుకు. దేవి నేను ఆశ్రమానికి వెళ్ళుచున్నాను. ప్రయాణం సిద్ధము చేయమందిరా. నేటి నుండి నిన్ను మహారాజుల వారి పరిచయలకు నిర్ణయిస్తున్నాను. నాకు మారుగా వారిని సేవించు ఆజ్ఞాని వారిపై మెలగవాలి. దేవి, మరి ఇక నాకు సెలవా? ఏమో దేవి, నా మనసు అంగీకరించుతుంది. అయినా కోరిక కాదందురా. ఇచ్చిన మాట మన్నింపక తప్పదు కదా. సంతోషం. పుత్రవతి భవ. తల్లిదండ్రులకు మా విద్యా ప్రదర్శనము తిలకించి మమ్మ ఆశీర్వదింపు వచ్చిన పురప్రముఖులకు మీ ఎదుకుమారుడు వినయపూర్వక నమస్సుమాంజలు సమర్పించుతున్నాడు. మా భవితవ్యమే సమతము మానసమందుదలంచి చిన్న సంక్షోభిత చిత్తులై వలలు కోమలము తల్లికం పురవృత్తులకు ఈ పురవతులు మాకు నేర్పిన విద్యలను ప్రదర్శింపబోతున్నాము. వీక్షింపుడు మహారాజా ప్రారంభించలే. ఎదుకుమారా, అదిగో చూడుము, గగన మార్గంలో రెక్కలు ఇచ్చి దిగువను సాగుతున్నాను. ఆ పక్షిని విసిన శరము నా మన వంశ ప్రతిష్టను ఇనవడింపజేస్తుంది. సురేష్ కుమార, ఇప్పుడు నీవు ఎదురు నుంచిన వీరుడు అనే నిరూపింప చిత్తం. అది చూడము, ఫలభరిత చూత వృక్షం. దాని ఫలములను నీ బాణము చేత ఆ జలజల రాల్చు. శుక్రాచార్య మనవలని నిరూపించుకుంటుంది. రాకుమారుల ధను విద్యా ప్రదర్శనం వీక్షించినారు. ఇప్పుడు ఖడ్గ విద్యా ప్రదర్శనం వీక్షిస్తారు. ఖడ్గ విద్యందు మమ్మెత్తుకున్న వీరుడు ఈ అయోధ్యా నగరములు ఎన్న ఇప్పుడే ఇక్కడే మమ్ము మార్కొని జయించి బహుమతులు అందవలసినదిగా హెచ్చరిక. సిద్ధపడి వాడు ఎవడు? ఎవడు? నేను
ఎవరురా నీవు? పూరుడను. పూరుడవా? కాదు, పురుగువి. మా భుజ పరాక్రమాగ్నికి మాడిపోగలవు. ఆయుధములు కలిసిన కదా మాడుటో మసి చేయడం తెలియదు. ప్రగల్భములాడక శరణవేయడము, క్షమించడం. పందెపట్టిన వారు కత్తితూయక బేరములాడటం వీరోచితము కాదు. మాటకు మాట వదలచ్చు నిన్ను వదలుట వదలు కాదు. ఆయనతో యుద్ధములకు సిద్ధము కమ్ము. యుద్ధము క్షత్రియ ధర్మం. నేను సుక్షత్రియ వంశ సంజాతుడని. నిన్ను కన్నవారి చంద్రవంశం. నిన్ను కన్నవారెవరు? మోసపోయిన కన్నయ్య కాదు, మోసగింపబడిన తల్లి. రెండింటికి భేదం లేదు. నాయన, తండ్రి నమ్మకం, తల్లి సత్యము. నీ తల్లి ఎవరు? నా తల్లి ఓ దాస్. ఎవరా? శర్మిష్ఠ. శర్మిస్తాయా? పిలిపించండి, పాపిస్తే శర్మిస్తండి. మహారాజు, ఈ పాపం ఎట్లు జరిగినది? పరపురుషుడు చూడటకు ఆస్కారం లేని అంత ప్రమణ అప్పించబెట్లు జరిగినది. ఇందేదో మోసం ఉన్నది. దేవయ్య, శర్మిస్తా నీ కన్న సదైన వెనందు దాసి. నిన్ను ఏమార్చి దోషమాచరించడానికి అవకాశం ఉండనా? దేవి పిలిపించినారట. అమ్మా, కుమార, ఇతడికేళ్ళు వచ్చింది. అమ్మా, పుట్టిన మొదలు తాతగారి ఇంట పెరిగింది. మిమ్ములను చిత్రపటమును వీక్షించే కనులారా దర్శించి ఆనందించలేదమ్మా. దాసి జనముల మధ్య అనాథగా పెరిగితేనే తప్ప మాతృత్వం మమకారమును అనుభవించలేదు. ఏమిటమ్మా నేను చేసిన తప్పు? అమ్మా, ఎందుకు నీకు కన్నులకు ఈ సుఖరూపము తోచలేను? వేరెందుకు నీదు వీనులకు ఈ హృదివేదన చేరలేదు? ఇంకెందుకు నీదు దండమున ఈ ప్రజ చూడగా కాకలేదు? అమ్మా, నన్నెందుకు దమ్మున నిలిపితీయు? వచ్చి పొమ్ము సత్యము అమ్మలో. అమ్మా, ఎందుకమ్మా నన్ను దూరం చేసింది? నాయన, భయము చేత అమ్మా, నిన్ను భయపెట్టేవారు ఎవరమ్మా? వాణి సత్వము